కార్పొరేట్ విద్యాసంస్థలు స్పెషల్ క్లాస్, ఇంటిగ్రేటెడ్ కోచింగ్, మెరిట్ బ్యాచ్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ వంటి పేర్లతో విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ అడ్మిషన్తో పాటు అదనపు తరగతుల పేరుతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలనే తల్లిదండ్రుల ఆతృతను కొందరు విద్యా సంస్థలు అవకాశంగా మార్చుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజుల నియంత్రణ, పారదర్శకత మరియు విద్యా సంస్థలపై కఠిన పర్యవేక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విద్య సేవగా ఉండాలా లేక వ్యాపారంగా మారాలా? దీనిపై సమాజం, ప్రభుత్వం కలిసి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలు అయినటువంటి నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, కిడ్డీస్ లాంటి అనేక సంస్థలు అడ్మిషన్, స్పెషల్ క్లాసుల పేరుతో పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ కార్పొరేట్ సంస్థలపై ముక్కుతాడి వేయకపోతే భవిష్యత్తులో మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలకు స్కూల్కు పంపాలంటే తమ ఆస్తులు సైతం అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మా పిల్లలకు మేము మాట్లాడితే స్కూల్ నుంచి తీసేస్తారని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే కార్పొరేట్ విద్యా సంస్థలు తీసుకోవాలి. అలా చెయ్యని కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.